రజనీ మన తలైవా, మన రజనీకాంత్ ఎన్ని సినిమాలు అబ్బో! ఆయన్ని అలా పెద్ద తెర మీద చూస్తుంటే ఫుల్గా మనసు కూడా నిండిపోతుంది కదా. నరసింహ, భాష, ముత్తు, అరుణాచలం, రోబో, చంద్రముఖి ఇలా ఎన్ని సినిమాలు, అన్నీ కూడా సూపర్ హిట్టే కదా. అయితే ఇప్పుడు రజనీ ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో మన ముందుకు రాబోతున్నాడని తెలిసిందే కదా. అయితే ఈ సినిమా రిలీజ్ వార్త కంటే ముందే తన 175వ సినిమా తర్వాత ఆయన రిటైర్ అవుతారా అన్న వార్త బయటకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు రజనీకాంత్. ఆయన పేరు వినగానే స్టైల్, మాస్ డైలాగులు, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుకొస్తాయి. తమిళ చిత్ర పరిశ్రమను దాటి దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అరుదైన నటుడు రజనీకాంత్. అందుకే ఆయన గురించి వచ్చే ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. తాజాగా కూడా అలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రజనీకాంత్ త్వరలో సినిమాలకు వీడ్కోలు చెప్పబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రజనీకాంత్ తన 175వ సినిమా పూర్తయిన తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ ప్రచారం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 5 దశాబ్దాలుగా వెండి తెరపై తనదైన ముద్ర వేసిన ఒక లెజెండరీ నటుడు సినిమాలకు దూరం అవుతారనే వార్త సహజంగానే చర్చనీయాంశమవుతుంది. రజనీకాంత్ సినీ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆయన కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు. బస్ కండక్టర్ గా పనిచేసిన వ్యక్తి నుంచి కోట్లాది మంది అభిమానించే నటుడిగా మారిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. తన స్టైల్, నటన, డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ ఇప్పటికీ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు. వయసు పెరిగినా ఆయన క్రేజ్ ఏం మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన సినిమా విడుదలవుతుందంటే అభిమానుల్లో అదే ఉత్సాహం కనిపిస్తోంది. థియేటర్ల వద్ద భారీ వేడుకలు, ప్రత్యేక పూజలు, కటౌట్లు ఏర్పాటు చేయడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఆయన రిటైర్మెంట్ గురించి వచ్చే వార్తలు అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఈ ప్రచారం మరో కారణంతో కూడా ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం అయ్యారు అని తెలుసు కదా. తన చివరి సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అదే సమయంలో రజనీకాంత్ కూడా 175వ సినిమా తర్వాత నటనకు వీడ్కోలు చెబుతారనే ప్రచారం రావడంతో సోషల్ మీడియాలో అనేక రకాల స్పందనలు కనిపిస్తున్నాయి. ఒకే సమయంలో ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు సినిమాలకు దూరమైతే కోలీవుడ్లో ఒక యుగానికి ముగింపు పలికినట్టే అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉండగా మరికొందరు ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. బాబా సినిమా రిలీజ్ సమయంలో కూడా రజనీకాంత్ ఇక సినిమాలు చేయరనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కాలా విడుదల సమయంలో కూడా ఇలాంటి ప్రచారం జరిగింది. ఇటీవల వచ్చిన కూలీ సినిమా సమయంలో కూడా ఆయన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రతిసారి కొత్త సినిమాలను ప్రకటిస్తూ రజనీకాంత్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు వస్తున్న ఈ వార్తను కూడా చాలా మంది కేవలం ప్రచారంగానే చూస్తున్నారు. ఇప్పటి వరకు రజనీకాంత్ లేదా ఆయన కుటుంబ సభ్యులు, చిత్ర బృందం, అధికారిక ప్రతినిధులు ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు. అలాగే ఆయన సినిమాలకు వీడ్కోలు చెబుతున్నారనే విషయాన్ని ధృవీకరించే అధికారిక ప్రకటన కూడా ఎక్కడా వెలువడలేదు. ప్రస్తుతం రజనీకాంత్ పూర్తిగా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం తన 173వ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇటీవల ఈ చిత్రానికి ధర్మన్ అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. ఇందులో కూడా రజనీకాంత్ మరోసారి తనదైన మాస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ 2 సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై కూడా అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా రజనీకాంత్ చేయబోయే ప్రాజెక్టులపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే 173వ సినిమా చేస్తున్న ఆయన 174 ఇంకా 175వ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలపై కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే వాటి గురించి అధికారిక వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే 175వ సినిమా తర్వాత రిటైర్మెంట్ అనే ప్రచారం మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలు కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ స్వయంగా లేదా ఆయన టీం అధికారికంగా ఏదైనా ప్రకటించిన తరువాతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.